ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్ కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం. 2014 నుంచి అధికారంలో ఉండి కూడా ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి 45.7 మీటర్లు. ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుని 194 టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది. ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైట్ని కుదించి స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో 33% పనులు పూర్తి చేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పని చేయలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక 17% పనులు చంద్రబాబు గారు 5 ఏళ్లలో పూర్తి చేయడం జరిగింది. అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును 55,000 కోట్ల రూపాయలుగా చూపించారు. దాంట్లో 33,000 కోట్ల రూపాయలు R&R. రాజశేఖర్ రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్లీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది. ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు. నాకన్నా ముందు మాట్లాడితే ఎక్కువ వర్కలు చేస్తారని నాకు అర్థం కాల. ఉన్న విషయం చెప్తున్నా కదా నేను. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ కాదు నేను చెప్పింది. ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పా. 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో శటకోపం పెట్టేశాడు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 41.15కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది, మిగతాది ఎగ్గొడుతుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు. చెప్పనుకున్నా ఇవాళ 2 మంత్రులు ఉన్నారు కదా, అడగండి. మీ అందరూ నన్ను అడిగారు కదా, అడగండి రేపు 2 మంత్రుల్ని, తెలుగుదేశం మంత్రుల్ని, బీజేపీ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి.
ఈనాడిని ఆంధ్రజ్యోతిని చెప్పమని దీనికి సమాధానం. ఒక స్టోరీ రాయమని నేను చెప్పిన దానికి, నేను చెప్పింది తప్పని 41.15కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు LA&RR ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది. దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది. ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి, విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా దక్కుతుంది, విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది. ఇదేమో గద్దెత్తుకుపోతుంది. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్టులు వేరు. వాళ్ళ అబ్బాయిని ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాదని చెప్పమంటున్నా నేను. కాదు అని కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, మా మిత్రుడు రామానాయుడిని చెప్పమంటున్నా. పచ్చ చొక్కా దిగుతున్నాడు కదా రోజు, పోలవరం పోలవరం అని చెప్పమంటున్నా నేను. రేపు చెప్పను 41.15 కాదని మొన్న చెప్పాడు. కాదని ఆ ఇల్లు కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తిని చెప్పమనండి. జలశక్తి వాళ్ళు కమిటీ గారు, ఎందుకంటే అయిపోయింది ఒడంబడిగా, ముంచేశారు. గోదావరిలో పోలవరాన్ని ముంచేశారు. ఒకటి. రెండోది, షర్మిలమ్మ గారు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో అంతర్భాగమైపోయినటువంటి దుస్థితి చూసి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేది మా భావన. ఎక్కడ సందరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం. ఎస్, మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, గోహెడ్, కోర్టులో ఉన్నారు కదా, కోర్టులు తేల్చుకోండి. రోజు మైకి ముందు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, చంద్రబాబుని ఏ విధంగా పైకి తీసుకురావాలి. ఆమె కాంగ్రెస్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి నా ఆరోపణ. మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి, దొరకకపోతే నన్ను అడగండి.